నా ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ముందుగా క్లిక్ చేయండి. తర్వాత వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఈమెయిల్కి రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు నేను మీ గురించి ఒక మంచి టాపిక్ అనేది తీసుకురావడం జరిగింది. గూగుల్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అనేది నేను చెప్పబోతున్నాను. ట్రిక్స్ కాదు ఫ్రెండ్స్, కొన్ని వెబ్సైట్స్ అనేవి గూగుల్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ అనేవి ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీకు బోర్ కొట్టేటప్పుడు ఈ వెబ్సైట్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్స్ అన్నీ కూడా మనకి గూగుల్కి సంబంధించినవి. ఓన్లీ నేను గూగుల్కి సంబంధించిన వెబ్సైట్స్ మాత్రమే నేను చెప్తున్నా. వీటికంటే చాలా మంచి వెబ్సైట్స్ ఎన్నో ఉన్నాయి, కానీ మనం రోజు డైలీ లైఫ్లో చాలాసేపు గూగుల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి గూగుల్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. అందుకే నేను ఈ వెబ్సైట్స్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాం. దాని గురించి ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసాక చూడండి ఫ్రెండ్స్, మీరు మొబైల్ కంటే డెస్క్టాప్లో ఈ వెబ్సైట్ చూస్తే ఇంకా బాగుంటుంది. డెస్క్టాప్ అనేది ఇంకేం లేదు ఫ్రెండ్స్, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి. ఫస్ట్గా మీరు క్రోమ్ ఓపెన్ చేసాక ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మీరు సెర్చ్ బార్లో గూగుల్ గ్రావిటీ అనేది టైప్ చేయండి. టైప్ చేసాక మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చాక మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, గూగుల్ గ్రావిటీ మిస్టర్ డూబ్ అనేసి ఉంది. దాని మీద క్లిక్ చేయండి. మీరు ఫస్ట్గా క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి పేజ్ ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఈ గూగుల్ టచ్ చేయండి. టచ్ చేస్తే చూడండి, అన్నీ మనకు పడిపోయాయి కిందకి. ఇప్పుడు వీటితో మనం ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది ఫస్ట్ వెబ్సైట్. మీకు బోర్ కొట్టే సమయంలో ఇటువంటి వెబ్సైట్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వెబ్సైట్. ఇప్పుడు మనం సెకండ్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, సెకండ్ వెబ్సైట్ వచ్చేసి మనకి గూగుల్ వాటర్ ఫ్రెండ్స్. మీరు గూగుల్లోకి వెళ్ళాక చూడండి, గూగుల్ అండర్ వాటర్ అని మీరు టైప్ చేయండి. గూగుల్ అండర్ వాటర్ అని మీరు టైప్ చేస్తే మీకు ఇటువంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక చూడండి, మీకు ఇక్కడ గూగుల్ అండర్ వాటర్ సెర్చ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, మీకు ఈ విధంగా లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ పూర్తి అవగానే చూడండి, మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మీకు లోడింగ్ అయ్యాక వస్తుంది. చూడండి, మీకు గూగుల్ అనేది నీటిలో తేలడం జరుగుతుంది. కింద మీకు వాటర్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ అనేది నీటిలో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సెకండ్ వెబ్సైట్ అనేది ఈ విధంగా మనకు కనబడుతుంది. ఇవన్నీ మనకి గూగుల్లో ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనకి ఎవరికి తెలియదు గూగుల్లో ఇటువంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయని. ఇది ఫ్రెండ్స్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి. ఇప్పుడు మూడో వెబ్సైట్ మనం చూద్దాం. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, అదేంటంటే గూగుల్ ఇన్ స్పేస్. మీరు గూగుల్లోకి వెళ్ళాక గూగుల్ ఇన్ స్పేస్ అని టైప్ చేయండి. టైప్ చేసాక చూడండి, మీకు ఇక్కడ గూగుల్ స్పేస్ మిస్టర్ డూబ్ అనే ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి స్పేస్లో అయితే ఏ విధంగా అన్నీ తేలుతాయో చూడండి గాల్లో, ఆ విధంగా మీకు గూగుల్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా మీకు ఇక్కడ తేలడం జరుగుతుంది. అంతేకాకుండా దీంతో ఫస్ట్లో మనం గూగుల్ గ్రావిటీ ఎలా ఉందో దీంతో కూడా మనం ఆ విధంగా ఆడుకోవచ్చు. మనం ఆడుకున్న తర్వాత మనం ఆడి ఒగ్గేసిన తర్వాత చూడండి, మన ఆటోమేటిక్గా అవి పైకి అనేవి గాల్లోకి అనేవి లేవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ థర్డ్ వెబ్సైట్ అనేది. ఇప్పుడు మనం ఫోర్త్ వెబ్సైట్ చూద్దాం. ఫోర్త్ వెబ్సైట్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, బాస్కెట్బాల్ ఫ్రెండ్స్. గూగుల్ బాస్కెట్బాల్. మీరు గూగుల్ ఓపెన్ చేసాక గూగుల్ బాస్కెట్బాల్ అనేది మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చాక మీరు ఇక్కడ చూడండి, ఈ గూగుల్ బాస్కెట్బాల్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా బాస్కెట్బాల్ అనేది ఓపెన్ అవుద్ది. మీరు కంప్యూటర్లో చూసుకుంటే మీకు చాలా పెద్ద స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్న స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేసి చూసాక చూడండి, మనం ఇక్కడ నుంచి బాస్కెట్బాల్ గేమ్ అనేది ఆడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఆడి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం బాస్కెట్బాల్ అనేది ఇక్కడ నుంచి ఆడుకోవచ్చు. ఇది మనకి బోర్ కొట్టే సమయంలో ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వెబ్సైట్ మనం చూసుకుంటే గూగుల్ ఇపిక్.
ఈ వెబ్సైట్ మనకి దేనికి యూజ్ అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు గూగుల్లోకి వెళ్ళాక గూగుల్ ఈపిక్ అనే వెబ్సైట్ మీరు టైప్ చేయండి. టైప్ చేసాక చూడండి ఇక్కడ ఈపిక్ గూగుల్ అని ఒక వెబ్సైట్ అనేది మీకు రావడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. అదే డెస్క్టాప్లో అయితే మీకు ఇటువంటి బాధ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి గూగుల్ అనేది మనకి జూమ్ అవుతూ వస్తుంది ముందుకి. చూడండి మీరు బాగా గమనించినట్లయితే ఆటోమేటిక్గా చూడండి ఫ్రెండ్స్, మన గూగుల్ అనేది జూమ్ అవుతుంది. చూడండి ఎంతలా జూమ్ అవుతుంది. మనకి ఈ 5 వెబ్సైట్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. మీరు ఇప్పుడు వరకు చూసుంటారు అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్స్ అన్నీ ఉన్నాయి, మీకు బాగా వర్క్ అవుతాయి. అదే మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ యూజ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళడం అవసరం ఉండదు. మీరు ఆ వెబ్సైట్ పేరు అనేది టైప్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, గూగుల్ గ్రావిటీ అని టైప్ చేసాక కింద మీకు ఐఎమ్ ఫీలింగ్ లైక్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన 5 వెబ్సైట్లో మీకు ఏ వెబ్సైట్ అనేది నచ్చింది కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదనిపిస్తుంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ గణేష్. జై హింద్.